దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరు బాగున్నారండి. మీ అందరి కొరకు మా యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అలాగనే ఈ యొక్క మినిస్ట్రీ కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకంగా వందనములు. అలాగనే ఈ యొక్క వీడియోస్ ను కూడా ఇతరులకు చేరవేస్తూ ఉన్న మరి చాలా మందికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క వాక్యములు మీరు వినడమే కాకుండా మరి మాకు చక్కటి సందేశములు మీరు పంపిస్తున్న విధానం బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాము. మీరు చక్కగా ఆత్మీయముగా మరి ఇంకను ఎదుగుచూ ఉన్నందుకు మేము చాలా మరి దేవుని మీద అతిశయపడుచూ ఉన్నాం. ఈ సమయమందు వాక్య పరిచర్యలోకి వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆస్తులకు కారణభూతుడా మా యొక్క పర్లకు తండ్రి, నీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామములు మరొకసారి వందనములు. ఈ యొక్క దినమందునైనా నీ యొక్క వాక్యము మేము వినిచుండగా తెలియపరచుచుండగా నీవే మాకు తోడుగా ఉండండి, సహాయం చేయండి. మా హృదయాలతోటి సూటిగా తేటగా మీరు మాట్లాడి వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా బోధించుకునే బాధ్యత యోగ్యత మాకు అందరికీ అనుగ్రహిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని విశ్వాసులారా, మరి గడిచిన 3 దినముల నుంచి మనము దేవుని యొక్క దినము అనగా దేవుడు ఏర్పాటు చేసిన 7వ దినము, ఆ 7వ దినము అనగా విశ్రాంతి దినము. ఆ దినములో మనం అందరము దేవుణ్ణి ఆరాధన చేసినట్లయితే మనకి ఎన్నో ఆశీర్వాదములు అలాగనే ఎన్నో దీవెనలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడని ఇదివరకే వాక్యముల ద్వారా మనము తెలుసుకుని ఉన్నాం. అయితే ఆ యొక్క దినము ఎవరి వైపు మనల్ని త్రిప్పుతుందంటే దేవుని వైపు మనలను త్రిప్పును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క పరిశుద్ధ దినము మనల్ని అందరినీ ఎవరి వైపు తిప్పుతుందంటే దేవుని వైపు త్రిప్పుతుంది. ఎందుకంటే ఆ దినమందు దేవుని యొక్క వాక్యములు మనము ధ్యానం చేస్తాము, అలాగనే దేవుణ్ణి మనము స్తుతిస్తూ ఉంటాము, అలాగనే దేవుని కొరకు మనము ప్రార్థన చేస్తూ ఉంటాము. సంఘమంతయు కూడి దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినమందు చేసే ఆరాధన, ఆ దినమందు చేసే ప్రార్థన, ఆ దినమందు చేసే వాక్య పరిచర్య దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి ఈ యొక్క 3 దినాల నుంచి మనము ఈ యొక్క దినము గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అయితే ఒక సహోదరుడు ఈ యొక్క దినం ఏంటన్నది, దాని యొక్క ప్రత్యక్షత ఏంటన్నది వారు తెలుసుకోవాలని ఈ యొక్క యూట్యూబ్ లైవ్ ద్వారా వారు మరి కలుసుకుని ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క యూట్యూబ్ లో చాలా మంది చూస్తూ ఉన్నారు, కానీ వారు స్కిప్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క వాక్యములు వింటున్నారు, కానీ వారికి అర్థం కావటం లేదు. ప్రియమిత్రులారా, ఎవరికైనా అర్థం కాలేని స్థితిలో ఉన్న ఎడలా దయచేసి నాకు అర్థమయ్యేంత రీతిగా మీకు నాకు ఏదైతే అర్థమై ఉన్నదో, నాకు ఏదైతే జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానము మీతో కూడా పంచుకోవాలని నేను ఆశపడుచు ఉన్నాను. ఒక సహోదరుడు ఫోన్ చేస్తున్నారు. ఆ సహోదరుడికి చక్కనైన రీతిలో వాక్య పరిచర్య ద్వారా వారికి బోధించినప్పుడు, అన్న నిజమైన సత్యంలో మీరున్నారు, సత్యాన్ని బోధిస్తున్నారు, చాలా సంతోషము, మీ డినామినేషన్స్ ఏంటని వారు అడిగినప్పుడు, డినామినేషన్స్ కాదు కానీ దేవుని యొక్క వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించిన వాడే, బోధించిన సంఘమే నిజమైన దేవుని సంఘము. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, ఈ వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి. ఇందులో ఒక సిన్నైనను ఒక పొల్లైనను మనము తీయడానికి మనం ఎవరు? ఏమండి, యేసు ప్రభువు మరి సిలువ మీద యాగమైన తర్వాత, చనిపోయిన తర్వాత ఎంతో మంది శిష్యులు దేవుని యొక్క వాక్యాన్ని చేతపుచ్చుకుని నడిచి ఉన్నారు. మరి వారు ఎవరైనాను ఈ యొక్క వాక్యములు మార్చవచ్చు కదా? ఎవరు మార్చలేదండి. కానీ కొంతమంది మనుషులు, అనగా దేవుడు ఏర్పాటు చేసుకోలేని మనుషులు మరి యొక్క గ్రంథంలో ఉన్న వాక్యములు కొన్ని మార్పులు చేర్పులు వారు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనుషులు మార్చినట్లుగా మనము దేవుడి యొక్క వాక్యాన్ని మనము మార్చలేము. ఏమండి అంటారు కదా, మన
తలరాతను దేవుడే మారుస్తాడు, దేవుడు ఏది రాస్తే అదే జరుగుతుంది అని అంటూ ఉంటారు కదా. మరి యొక్క గ్రంథంలో దేవుడు రాసినట్లుగా మనము చేయకపోతే మనం ఏమైపోతూ ఉంటామంటారు? ఆ దినము అనగా ఆ యొక్క విశ్రాంతి దినము ఎవరి కొరకు ఈ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు? మనుషుల కొరకు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఏమండి, వాక్యంలో మనము చదువుకుందాము. ఇక్కడ యెషయా గ్రంథంలో ఒకసారి ప్రత్యేకంగా మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథంలో 58వ అధ్యాయము 13 నుంచి ఒకసారి మనం చదువుదాం. నా విశ్రాంతి దినము వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠ దినమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించని ఎడల నీకిష్టమైన పనులు చేయకయో వ్యాపారము చేయకయో లోకవార్తలు చెప్పుకొనకయో ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా యందు మనము ఆనందించాలంటే, యెహోవా యందు మనము అభివృద్ధి పొందుకోవాలంటే, యెహోవా యందు మనము ఆశీర్వాదం పొందుకోవాలంటే, యెహోవా యందు మన యొక్క కుటుంబము పరిశుద్ధపరచబడాలంటే మనము విశ్రాంతి దినంలో ఉండవలసినది ఎంతైనాను ఉన్నది. నీ పొరుగు వారైనను, ఏమండి, నీ ఇంటిలో ఉన్నవారైనను, నీ పనివారైనను, పరదేశి అయినను, ఎవరైనా సరే విశ్రాంతి దినములో దేవుని యొక్క సన్నిధానంలో ఉండవలసినదే. ఇది దేవుని యొక్క ఆజ్ఞ, మనుషుల యొక్క ఆజ్ఞ కాదండి. దేవుని యొక్క ఆజ్ఞ. మనుషుల యొక్క ఆజ్ఞ అయితే మనం మీరొచ్చు, అది తప్పించుకొనొచ్చు. కానీ దేవుని యొక్క ఆజ్ఞ మనము మీరినట్లయితే పాతాళంలో పడిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆజ్ఞాతిక్రమమే మహాపాపము, పాపానికి వచ్చి జీతము మరణము. దేవుని యొక్క ఆజ్ఞలను మనము మీరి యొక్క లోకానుసారముగా ఉంటున్నాము కాబట్టి మన యొక్క జీవిత కాల వ్యవధి కూడా క్రమేపీ తగ్గిపోవచ్చు ఉన్నది. అదంతయు మన యొక్క తీసుకునే ఆహారాలను బట్టి, లేకపోతే మనము తీసుకునే శ్వాసను బట్టి మనం చనిపోతున్నామేమో అనుకుంటున్నారేమో, కానీ మనము చేస్తున్న ఆజ్ఞాతిక్రమాన్ని బట్టి మనము చనిపోతున్నాము. ఆజ్ఞాతిక్రమమే మహాపాపము, పాపానికి వచ్చే జీతము మరణము. దేవుడిచ్చిన ఆజ్ఞలు ఒకటి మీరినాను పాపము చేసినట్లే. విశ్రాంతి దినం రోజున దేవునికి సన్నిధానంలో ఉండి తక్కిన ఆ యొక్క ఆజ్ఞలు వ్యభిచారించినను, దొంగతనం చేసినను, లేకపోతే విగ్రహారాధన చేసినను, ఆ ఆజ్ఞలు కూడా మీరినట్లయితే ప్రియమైన కనుక బహు జాగ్రత్తగా దేవుని యొక్క వశంలో ఉండాలి. మనం ఎవరి వశంలో ఉండాలి? దేవుని యొక్క వశంలోనే ఉండాలి. ఎందుకంటే మనలను ఆయన యొక్క స్వరూపమందు సృజించి ఉన్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వాక్య భాగములో ఆయన స్వరూపమందు నరులను మనము చేయదము రండని పిలుస్తూ ఉన్నాడు దేవుడు. ఆ సమయంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు కూడా త్రియేక దేవుడు ఆ స్థలంలో ఉన్నారు. ఈ యొక్క విశ్రాంతి దినము కూడా వారే సృష్టించారు, ఏ మనుషుడు కాదండి. దేవాది దేవుడు మాత్రమే ఈ విశ్రాంతి దినాన్ని పెట్టి ఉన్నాడు. ఆ దేవాది దేవుడు పెట్టిన ఈ యొక్క దినము నీవు నేను తీసివేయడానికి ఎవరుమే, మార్చడానికి ఎవరుమే? గొప్ప గొప్ప సేవకుడై ఉండొచ్చేమో, గొప్ప గొప్ప బ్యాక్గ్రౌండ్ నీకు ఉండొచ్చేమో, కానీ దేవుని యొక్క దినములో నీవు దేవుని ఆరాధన చేయకపోతే గొప్ప శిక్ష నీ మీదకి రాబోతున్నది. ప్రియ దేవుని సేవకురాల అంత గొప్ప సేవకుడే ఈ దినాన్న ఆరాధన చేస్తుంటే ఆ ఆరాధనలో పాల్గొనాలని విశ్వాసులు గొర్రెల వల్ల వచ్చేస్తున్నారు. మనమందరం గొర్రెలమేనండి, తప్పులేదు. మన యొక్క ప్రధాన కాపురి ఎవరు? యేసు ప్రభువే. మన ప్రధాన కాపురి యేసు ప్రభువు. మనమందరము గొర్రెలమే. ఆయన మనలను మేపుచూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన మేపుచూ ఉన్నాడు. ఇంతకాలము నీవు జీవిస్తున్నావంటే దేవుని యొక్క వాక్యము నీ చుట్టుప్రక్కలో ఉన్నది.
నిజమైన వాక్యము ఎక్కడ మిగులుచున్నదో, నిజమైన వాక్యము ఎక్కడ బోధించబడుచున్నదో ఆ సంఘానికి వెళ్ళమని మీ ప్రక్కనే ఒక సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ సంఘము నిజమైన సంఘమా? దేవుడి యొక్క దినమందు ఆ సంఘము ఆరాధన చేస్తున్నది అన్నది ఈ యొక్క గ్రంథంలోనే మనము తెలుసుకోవాల్సినది. వాక్య లేఖనాలను మనము పరిశోధించాలని ఈ యొక్క వాక్యాలు తెలియపరుస్తున్నాయి. ఈ యొక్క చివరి దినాల్లో ఈ వాక్యములు మనకి అందుబాటులో ఉండవండి. కొంతకాలం మట్టుకే ఈ యొక్క వాక్యములు మనకు అందుబాటులో ఉంటాయి. కొంతకాలం అయినాక ఎవరైతే ఈ యొక్క గ్రంథాలను పట్టుకుంటారో వారి యొక్క చేతులు నరికి వేయబడతాయి. ఏమండి, కొన్ని సంవత్సరాల క్రితము దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుంటే వారిని శిరచ్ఛేదనం చేసిన వారు ఉన్నారు, అడ్డంగా నరికేసిన వారు ఉన్నారు, ఉరివేసిన వారు ఉన్నారు. కానీ ఈ యొక్క దేవుని యొక్క కృపను బట్టి ఈ యొక్క సమయాల్లో మనకు అటువంటి శిక్ష రావటం లేదు. కానీ రాబోయే దినాల్లో అటువంటి శిక్ష మరలా రాబోతున్నది దేవుని యొక్క రాకడకు సమీపముగా ఉన్నప్పుడు. కనుక మనం అందరము గుర్తెరగాలి. వ్యాపారము చేసుకునక, లోకవార్తలు చెప్పుకొనక, నీ యొక్క పనులు చేసుకునక దేవుని యొక్క విశ్రాంతి దినంలో మనమందరము కుటుంబముగా కూడి దేవుని యొక్క సన్నిధానంలో ఉండాలని ప్రభువు కోరుచూ ఉన్నాడు. అయితే ప్రియమిత్రులారా, ఇక్కడ లేవి కాండము ఒకసారి మనము పరిశీలన చేసినట్లయితే లేవి కాండము 23వ అధ్యాయము 3వ వాక్య భాగం నేను చదువుతాను, వినండి. నీవు వారితో ఇట్లనము, మీ తరతరములకు మీకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడై ఇజ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపించిన ఎడల అట్టివాడు నా సన్నిధిని ఉండకుండా కొట్టివేయబడును, నేను యెహోవాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనాను దేవుని యొక్క ఆజ్ఞను మీరినట్లయితే వారు ఆ యొక్క సమయంలో పాత నిబంధనలో ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞను ఎవరైతే మీరినట్లయితే వారు ఆ యొక్క జన సమూహం నుంచి కొట్టివేయబడతారు. ఏమండి, సంవత్సరానికి ఒకసారి బలి అర్పణ జరుగుతాయి. నీవు ఎక్కడున్నా కూడా, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఇజ్రాయేల్ ఆ యొక్క ప్రాంతానికి వచ్చి, ఆ మందిరానికి వచ్చి బలి అర్పణలు ఇవ్వాలి. ఏమండి, నీ బలి అర్పణలు ఇచ్చినట్లయితే నీ పాపాన్ని దేవుడు క్షమిస్తాడు. ఒకవేళ నీ పాపం చేసి బలి అర్పణ చేయకపోతే ఆ 7వ దినమందు, అనగా ఆ బలి అర్పణ జరుగుతున్న సమయం ఆ రోజు నుంచి 7వ రోజు, చివరి రోజు 7వ రోజు, ఆ సమయంలో దేవుడు బయలుపరుస్తాడు, ఫలానా వ్యక్తి పాపం చేస్తున్నాడు కానీ దేవునికి బలి అర్పణ చేయలేదని యాజకుడికి బయలుపరుస్తాడు. ఆ సమయంలో ఆ వ్యక్తి ఆ సమూహం నుంచి, అనగా ఆ జన సమూహం నుంచి కొట్టివేయబడతాడు. కానీ ఈ యొక్క నూతన నిబంధనకు వచ్చినప్పటికీ మనం ఎన్ని పాపములు చేసినా, మనం దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళకపోయినా కూడా దేవుడు మనల్ని సజీవులకులో ఉంచుతున్నాడు. ఎందుకంటే మన మీద ఆయనకున్న కనికరము, మన మీద ఉన్న ఆ దయ, దానిని బట్టి మనము ఈ రోజున ఈ యొక్క జన సమూహంలోంచి కొట్టివేయబడకుండా చక్కగా సజీవముగా ఉండి అందరి వల్ల మనము జీవిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియదేవులారా, అలాగనే ఇక్కడ మార్కు సువార్తలో కూడా చక్కటి మాట ఉన్నది, అది మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వాక్య భాగం ఒకసారి చదువుదాం. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమించబడిన గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమించబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినముకును ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను. విశ్రాంతి దినానికి ఎవరు? యేసు ప్రభువై ఉన్నాడని ఈ యొక్క వాక్యములు తెలియజేస్తున్నది. ప్రియ దేవుని విశ్వాసి, ఈ రోజున స్పష్టంగా మనకు తెలుస్తున్నది కదా, విశ్రాంతి దినానికి యేసు ప్రభువై ఉన్నాడు. యేసు ప్రభువే విశ్రాంతి దినాన్ని పాటించి ఉన్నాడంటే మనం ఎందుకని పాటించటం లేదు? దేవుని యొక్క ఆజ్ఞను ఆయన గైకొన్నప్పుడు, దేవుని యొక్క ప్రజలుగా మనం ఉన్నప్పుడు మనం ఎందుకని గైకొనటం లేదు?
ఆ ప్రభువు వారు ఈ యొక్క లోకానికి ఎందుకని వచ్చారో తెలుసా? ఆయన ఒక మాదిరి చూపించున్నాడు. ప్రేమించమన్నాడు ఇతరులను, కనికరించమన్నాడు ఇతరులను, దయ చూపించమన్నాడు ఇతరులను. ఇవన్నీ మనం బోధిస్తున్నామే, ఇవన్నీ యేసు ప్రభు చేస్తున్నాడు, ఇవన్నీ ఇలాగున సువార్తను ప్రకటించున్నాడు, అలాగనే మనము కూడా సువార్తను ప్రకటించేయాలి అని మనం బోధిస్తున్నామే. ఆయన స్వస్థత చేస్తున్నాడు కాబట్టి మనము కూడా స్వస్థతలు చేయాలని మనం బోధిస్తున్నామే. యేసు ప్రభు విశ్రాంతి దినానికి ప్రభువుగా ఉన్నాడు కదా అని మనం బోధిస్తూ ఉన్నామా? ఆ దినమందు మనము ఆ దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నామా? ఈ వాక్యములన్నీ మనలను దేవుని వైపు త్రిప్పుచూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ రోజు వరకు మనకి ఆ దినం ఏంటన్నది తెలియలేదు. నువ్వు చక్కగా ఆరాధన చేసావు, విశ్వాసులుగా ఉన్నావు, అవన్నీ దేవుడు లెక్కల్లోకి తీసుకుంటాడు. కానీ విశ్రాంతి దినము ఏ దినం అన్నది నీవు తెలుసుకున్నప్పుడు, సర్లే ఏ దినమందు ఆరాధన చేస్తే ఏంట్లే అని మరలా పాత జీవితంలోనే ఉన్నట్లయితే ప్రభువు తప్పకుండా నిన్ను ఏం చేస్తాడో తెలుసా? క్షమించడండి. మనము తెలియక పాపం చేస్తే అది వేరే రకం, తెలిసి కూడా మనము పాపం చేస్తే అది భయంకరమైన పరిస్థితి. ఈ రోజున ప్రియమిత్రులారా, ఎంతో మంది సేవకులను దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఎంతో మందిని ఇలాగున యవనస్తులను దేవునికి వాక్యం వైపు తిప్పుతూ ఉన్నాడు. కనుక నిన్ను కూడా దేవుడు తిప్పాలని ఆశపడుచున్నాడు. నిజమైన సంఘానికి వెళ్దాం. ఆ సంఘంలో ఆ రీతిగా ఉంటుందండి, ఆ రీతిగా వారు ప్రవర్తిస్తారండి. సరైన వాక్య పరిచయం ఉండదండి, సరైన ఆరాధన ఆ సంఘంలో ఉండదండి. అందుకనే ఏ సంఘం అయితే ఆ సంఘానికి నేను వెళ్తున్నా, అది సెకండరీ. ఏమండి, నిజమైన సంఘంలో వారు నిజముగా ఆరాధన చేయకపోయినా నీకు తెలుసు కదా ఎలా ఆరాధన చేయాలో, నీకు తెలుసు కదా ఎలా ప్రార్థన చేయాలో, నీకు తెలుసు కదా దేవునికి వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించాలని. ఆ దినమందే ఆ సన్నిధానంలో ఒక గంట కూర్చుని, ప్రభు అని యొక్క సన్నిధానంలో నేను ఇలాగున ఉన్నాను, విశ్వాసంగా ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన ఆలకించి ప్రభు అంటే వారికంటే నిన్ను హెచ్చిస్తాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగుగాక. ఏమండి ప్రియమిత్రులారా, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఆ సంఘము బాగోలేదండి, ఆ సంఘానికి నేను వెళ్ళను. నిజమైన సంఘమేది, కానీ అందులో నిజంగా ఆరాధన జరగట్లేదు అని ఆ భావన కాదు. కానీ నీవు ఆ సంఘాలకు వెళ్ళి నీవు చేయవలసినదంతా నీవు చేసి దేవునికి నీ హృదయాన్ని సమర్పించు. దేవునికి మహిమ కలుగుగాక. ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి, కృపల దేవేస్తే నీకు వందనాలు. ఇంతవరకు తండ్రి నిజమైన వాక్యం ద్వారా మా అందరితోటి సూటిగా తేటగా మీరు మాట్లాడి ఉన్నారు. ప్రభువా, సత్యాన్ని ఎరగలేని వారు ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారు. ఎంతో మంది ప్రభువ వారు కూడా కాలం చేసిన వారు ఉన్నారు. తండ్రి, వాక్యము తెలిసిన తర్వాత నాకు తెలియలేనట్లుగా వారు జీవించకుండా వాక్యాన్ని తెలిసిన తర్వాత నిజమైన సత్యమైన సంఘములో వారు చేరి, శేషించబడిన సంఘములు చేరి వారు కూడా నైనా నీ యొక్క రాకడ కొరకు పరితపించడానికి సహాయం చేస్తున్నాడు చూన్నాం. ఎవరైతే ప్రార్థన మా కోరి ఉన్నారో వారిని కూడా ప్రత్యేకంగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నిశ్చితమైతే ప్రభువ, ఎవరైతే బలహీనతగా ఉండి ఈ ప్రార్థనలో ఈ యొక్క వాక్య పరిచయంలో ఉన్నారో వారు కూడా మీరు బలపరిచి మరి స్థిరపరుస్తున్నట్టు ఉన్నాం. తండ్రి, ఎవరైతే అనారోగ్యం ఉన్నారో వారు కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఎవరికైతే ప్రభా గర్భఫలం కావాలో వారి యొక్క గర్భాన్ని మీరు ముట్టి స్వస్థపరిచి నేను వారి యొక్క దాంపత్య జీవితంలో ఒక సాక్షిగా వారిని మీరు నిలబెట్టుకుంటున్నట్టు ఉన్నాం. అలాగనే తండ్రి, పాలిస్తున్న తల్లులను బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభా, వృద్ధాపున్న వృద్ధులను బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభు అయినా మరి సంఘాలను దీవించండి, సంఘ కాపరులను దీవించండి, సంఘ నాయకురాలను పరిపాలించే వారికి మంచి జ్ఞానము, సంయోచితమైన జ్ఞానం ఇచ్చి మీరు నడిపిస్తారని, నీ చిత్తమైతే నీ యొక్క రాకడ పర్యంతం వరకు
మేమందరము సజీవ లెక్కలో ఉండే బాధ్యత యోగ్యత మా అందరికి మీరు అనుగ్రహిస్తారని యేసు నామములో అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్.